మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా? ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించామని విజయగర్వంతో ప్రకటిస్తుంటే, మరోవైపు ప్రపంచ అగ్రరాజ్యం రష్యా ఈ చర్యపై నిప్పులు జరుగుతోంది. శనివారం తెల్లవారుజామున అమెరికా జరిపిన మెరుపు దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. కేవలం ఒక దేశం మీద దాడి కాదు, ప్రపంచ శాంతి మీద దాడి అని మాస్కో హెచ్చరించింది. రష్యాకు వెనిజులా అత్యంత కీలకమైన మిత్ర దేశం. ముఖ్యంగా పుతిన్ ప్రభుత్వానికి మదురోకు మధ్య రక్షణ అలాగే చమురు రంగాల్లో భారీ ఒప్పందాలు ఉన్నాయి. వెనిజులాపై అమెరికా జరిపిన దాడులను రష్యా విదేశాంగ శాఖ బహిరంగ దురాక్రమణగా పేర్కొంది. నిజంగా ఇది వెనిజులా మీద చేసినటువంటి దాడి కాదు, నేరుగా రష్యా మీద దాడిగా ఇప్పుడు రష్యా చూస్తున్నటువంటి పరిస్థితి. రష్యా మీద ఉన్నటువంటి కోపం, రష్యా మీద ఉన్నటువంటి అక్కసు, రష్యా మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెనిజులా మీద ట్రంప్ చూపించాడా అన్నది కూడా ఆలోచన చేస్తోంది రష్యా. ఒక స్వతంత్ర దేశాధినేతను ఆ దేశ భూభాగంపైనే బంధించడం అంటే అంతర్జాతీయ చట్టాలను ఖూనీ చేయటమేనని రష్యా మండిపడుతోంది. వెనిజులాలో తమ ప్రయోజనాలకు భంగం కలిగేలా లేదా తమ పౌరులకు ప్రమాదం వాటిల్లేనా అస్సలు ఊరికినే ప్రసక్తే లేదని ఘాటుగా స్పందించింది రష్యా. డొనాల్డ్ ట్రంప్ గతంలోనే వెనిజులాలో రష్యా జోక్యం ఎక్కువవుతోంది అని అసహనం వ్యక్తం చేశాడు. ఇప్పుడు మదురోను బంధించడం ద్వారా రష్యాకు లాటిన్ అమెరికాలో ఉన్న అతిపెద్ద మిత్రుణ్ణి ట్రంప్ దెబ్బకొట్టారు. దీనికి ప్రతిగా రష్యా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉందన్న వార్తలు అంతర్జాతీయంగా ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. రష్యాతో పాటు చైనా కూడా అమెరికా చర్యను నిశ్చితంగా గమనిస్తోంది. అమెరికా తన ఇష్టానుసారం వేరే దేశాల అధ్యక్షులను అరెస్ట్ చేసుకుంటూ పోతే ప్రపంచ సమతుల్యతను దెబ్బతీసినట్టే అవుతుందని బీజింగ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. వెనిజులాకు రష్యా, చైనాలు రెండు భారీగా అప్పులు ఇచ్చి ఉన్నాయి. ఇప్పుడు మదురో ప్రభుత్వం కూలిపోతే ఆ పెట్టుబడులన్నీ ప్రమాదంలో పడతాయని ఆ దేశాల ఆందోళన ఒక పక్క కనిపిస్తోంది. అమెరికా సైనిక చర్యపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశం జరిగే అవకాశం ఉంది. రష్యా ఈ విషయంలో అమెరికాపై ఆంక్షలు, తీవ్రమైనటువంటి తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంతో మదురోను బంధించి ఒక విజయాన్ని సాధించినట్లు కనిపిస్తున్నా దీనివల్ల రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ రష్యా సైనికంగా వెనిజులాకు మద్దతు ఇస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు రష్యా అలాగే చైనా రెండూ కూడా అమెరికా మీద యుద్ధానికి కాలుదుబ్బే పరిస్థితి ఏమైనా వస్తుందా అని పెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే వెనిజులాలో ఉన్నటువంటి సహజ వనరుల మీద, వెనిజులాలో ఉన్నటువంటి సంపద మీద కన్ను పడింది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడి భార్యను కూడా సైనిక చర్య ద్వారా బంధించి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లడం తెలుస్తోంది. ఇప్పుడు అత్యంత మిత్ర దేశమైనటువంటి రష్యా అసలు కామ్గా కూర్చునే పరిస్థితి లేదు, ఏదో ఒకటి చేస్తుంది. ట్రంప్ చెరలో ఉన్నటువంటి ఆ అధ్యక్షుడిని కాపాడటానికి ఎంతవరకైనా రష్యా అధ్యక్షుడు వెళ్లే అవకాశం ఉంది అని ఒక చర్చ బలంగా వినిపిస్తోంది. రష్యా మీద కోపంతో చేశాడా, వెనిజులా ఈ విధంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఉద్దేశంతో చేశాడా పక్కన పెడితే నిజంగా ఇది మరొక యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గకపోతే, ఇదే మొండి వైఖరి ప్రదర్శిస్తే అధ్యక్షుని భార్యని ఈ బందీగా చేసుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి ఏ రకమైనటువంటి హాని తలపెట్టినా, వాళ్ళని ఇంకా విడిపించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం కూడా దీని మీద పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. మొత్తం అమెరికా మిత్ర దేశాలు, అమెరికా శత్రు దేశాలు ఈ విధంగా రెండుగా చీలిపోయి మరొక యుద్ధం వచ్చే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో కూడా బలంగా చర్చ వినిపిస్తోంది. సో ఏదేమైనప్పటికీ ఇది ఒక కీలక పరిణామం. వెనిజులా అధ్యక్షుడిని వాళ్ళ దేశంలోనే అంత దారుణంగా సైనిక చర్య జరిపి పెద్ద పెద్ద భవనాలను కొలగొట్టేసి, పోర్టుల్ని దెబ్బతీసేసి, భయభ్రాంతులకు గురి చేసి మొత్తం కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారంటే ఇది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. ఇది ఒక దౌర్జన్యపూరితమైనటువంటి చర్య. ట్రంప్ నియంతృత్వ వైఖరికి ఇది అద్దం పడుతుందంటూ అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు, కానీ ఇది ఇంకా గంటకు తీవ్ర ఉద్రిక్తతలకు పెరిగే అవకాశం ఉండే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇప్పటికే రియాక్ట్ అయ్యాయి రష్యా, చైనా, ఇంకా చాలా మిత్ర దేశాలు, రష్యాకి అనుబంధంగా ఉన్న దేశాలు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మరి ఎక్కడా ఎవరు వెనక్కి తగ్గకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీస్తుందని కూడా చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి రాకూడదు అంటే కనుక ఈ విషయంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ కేసులో త్వరితగతిన ఏదో ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం.